హాయ్ అండి, ఈరోజు ఒక విషయాన్ని తెలుసుకుందాం. నాతో సహా చాలా మందికి ఉన్నటువంటి డౌట్, వై వి కాంట్ సీ అవర్ క్రియేటర్. మనం ఎందుకు మన సృష్టికర్తని చూడలేము? ఈరోజు దాన్ని సైంటిఫిక్ గాను అండ్ అలాగే స్క్రిప్చురల్ పరంగాను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే సైంటిఫిక్ గా మనం చూసినప్పుడు మన కళ్ళకి ఒక లిమిటెడ్ రేంజ్ ఆఫ్ లైట్ ని మాత్రమే చూసేటువంటి కెపాసిటీ ఉంది. అయితే 380 నానోమీటర్స్ నుంచి 700 నానోమీటర్స్ వేవ్ లెంత్ కలిగినటువంటి లైట్ ని మాత్రమే మనం చూడగలుగుతాం. అయితే చాలా రేస్ ని కూడా మనం చూడలేం. అల్ట్రావైలెట్ రేస్ ని కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ ని కానీ, ఎక్స్రేస్ ని కానీ, వీటిని మనం డైరెక్ట్ గా కంటితో చూడలేం. ఏదైనా ఒక వస్తువుని మనం చూడాలి అని అంటే ఆ వస్తువు మీద లైట్ రిఫ్లెక్షన్ జరిగి మన కళ్ళకి చేరినప్పుడు బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వడం ద్వారా మాత్రమే మనం ఆ వస్తువుని చూడగలుగుతాం. అయితే చాలా మంది సైంటిస్టులు అండ్ అలాగే చాలా ప్రముఖ రేషనలిస్ట్ అయినటువంటి ఫెడరిక్ హ్యాగెల్ అనేటువంటి వారు ఈ క్రియేటర్ ని సుప్రీం స్పిరిట్ గా చెప్పడం జరిగింది. అండ్ అలాగే చాలా మంది సైంటిస్టులు దెర్ ఇస్ సమ్ పవర్ అని మెన్షన్ చేయడం జరిగింది క్రియేటర్ ని. ఒకవేళ అతను పవర్ రూపంలో లేదా ఎనర్జీ రూపంలో ఉన్నారని అని అనుకుంటే, ఏదైనా ఒక మ్యాటర్ మీద లైట్ రిఫ్లెక్షన్ జరిగి మన కట్టికి చేరితేనే మనం ఆ వస్తువుని మనం చూడగలుగుతాం. ఒకవేళ క్రియేటర్ అనేటువంటి వారు పవర్ రూపంలో గానీ ఎనర్జీ రూపంలో గానీ ఉన్నారని అనుకుంటే దాని మీద లైట్ రిఫ్లెక్షన్ జరగడం అనేటువంటిది అసాధ్యం. అండ్ అలానే మనం కంప్లీట్ గా పవర్ రూపంలో ఉన్నారు అని కూడా చెప్పలేం. వై? బికాస్ పవర్ కూడా చాలా లిమిటేషన్స్ కి బియాండ్ అయి ఉంటుంది. సో కంప్లీట్ గా పవర్ అని కూడా క్రియేటర్ ని మనం అనడానికి లేదు. సో దిస్ ఇస్ ద రీజన్ మనం దేవుణ్ణి చూడలేకపోవడానికి ఒక మెయిన్ రీజన్. ఇంకా రెండవ రీజన్ ఏంటంటే, ఫిజిక్స్ లో ఒక లా ఉంటుంది. ఏంటంటే ఏ రోమన్స్ ఆఫ్ మెనీ డైమెన్షన్స్ అనే బుక్ లో అక్కడ ఏం క్లియర్ చేశారనంటే 2D వరల్డ్ లో ఉన్నటువంటి క్రియేచర్స్ 3D వరల్డ్ లో ఉన్నటువంటి క్రియేచర్స్ ని కంప్లీట్ గా అర్థం చేసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, మనం మ్యాథ్స్ లో XY అనేటువంటిది 2D వరల్డ్ లో ఉందనుకోండి, XYZ అనేటువంటి 3D వరల్డ్ లో ఉంటే 2D వరల్డ్ లో ఉన్నటువంటి XY 3D వరల్డ్ లో ఉన్నటువంటి Z ని కంప్లీట్ గా అర్థం చేసుకోలేవు. సో దీన్ని బట్టి చూస్తే హ్యూమన్ ఐ ఓన్లీ 3 డైమెన్షన్ లో మాత్రమే చూడగలం. 1 ఎత్తు, 2 పొడవు, 3 వెడల్పు. సో 3D డైమెన్షన్ లో చూసేటువంటి మనం యాజ్ పర్ స్క్రిప్చర్స్ చూస్తే క్రియేటర్ అనేటువంటి వారు హయ్యర్ డైమెన్షన్ లో ఉంటారు. సో 3D డైమెన్షన్ లో ఉన్నటువంటి మనం హయ్యర్ డైమెన్షన్ లో ఉన్నటువంటి క్రియేటర్ ని కంప్లీట్ గా క్యాప్చర్ చేయడం అనేటువంటిది జరిగేటువంటి విషయం కాదు. సో ఇది సెకండ్ రీజన్ మనం సృష్టికర్తని చూడలేము అని అనడానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు వచ్చే డౌట్, ఈ ఎక్స్రేస్ ని కానీ యూవీ రేస్ ని కానీ చాలా డివైజెస్ ఉపయోగించి మనం క్యాప్చర్ చేస్తున్నాం కదా, అలా గాడ్ ని క్యాప్చర్ చేయొచ్చు అని అంటే ఈ డివైజెస్ అన్ని కూడా ఫిజికల్ లాస్ కి బౌండ్ అయి ఉంటాయి. బట్ ఒకవేళ గాడ్ కనుక ఈ ఫిజికల్ లాస్ ని ఎమిట్ చేయకపోతే అక్కడ కూడా ఆయన్ని క్యాప్చర్ చేసేటువంటి అవకాశం లేదు. అయితే ఇంకొక విషయాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, సైన్స్ అనేటువంటిది మ్యాక్రో వరల్డ్ నుండి మైక్రో వరల్డ్ కి డెవలప్ అయింది. అంటే మ్యాక్రో వరల్డ్ లో ఒక ఆర్గ్యుమెంట్ ఉండేది, అదేంటంటే అబ్జర్వేషనల్ ఆర్గ్యుమెంట్. మైక్రో వరల్డ్ కి చేంజ్ అయిన తర్వాత అది ఇన్ఫరెన్షియల్ ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అయింది. అబ్జర్వేషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే ద ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ సీన్ టు సీన్. అక్కడ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ దూరంగా పొగ వస్తుందని అంటే మనం ఆటోమేటిక్ గా ఏం అర్థం చేసుకుంటాం, అక్కడ ఒక మంట ఉంది అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకుంటాం. అంటే పొగ మనకి కనిపిస్తుంది, మంట కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఆర్గ్యుమెంట్ ఫ్రమ్ సీన్ టు సీన్, కనిపించే దాని నుండి కనిపించే దాన్ని వెతకడం, అది మ్యాక్రో వరల్డ్. అక్కడి నుంచి సైన్స్ మైక్రో వరల్డ్ కి డెవలప్ అయింది. అక్కడ ఎలా అనంటే ఇన్ఫరెన్షియల్ ఆర్గ్యుమెంట్ లో సీన్ టు అన్సీన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నారు, దాంట్లో సాల్ట్ మిక్స్ చేశారు. సాల్ట్ అందులో డిజాల్వ్ అయిపోతుంది. సాల్ట్ మనకి కనిపించింది, కనిపించలేదు కాబట్టి లేదు అని మనం చెప్పలేం. దాన్ని రుచి చూసినప్పుడు మనం దాన్ని అబ్జర్వ్ చేస్తాం. సో అక్కడ ఏంటంటే కనిపించని దాని నుండి కనిపించే దాన్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సేమ్ లైక్ దట్ ఇప్పుడు మనకి కనిపించట్లేదు కాబట్టి గాడ్ లేడు అని అనడానికి కూడా మనకి ఆస్కారం లేదు. ఎందుకంటే మైక్రో వరల్డ్ ప్రకారం కనిపించే దాని నుండి కనిపించని దాన్ని వెతకాలి. సృష్టి అంతా కూడా మనకి కనిపిస్తుంది. వేర్ దేర్ ఇస్ ఎ క్రియేషన్ దేర్ మస్ట్ బి ఏ క్రియేటర్. క్రియేషన్ ఎక్కడైతే ఉంటుందో ఖచ్చితంగా అక్కడ క్రియేటర్ ఉంటారు. ఇంకా ఫైనల్ గా చెప్పేది ఏంటంటే, ఒక గ్లాస్ లో ఒక పెద్ద మహాసముద్రాన్ని పట్టించడం అనేటువంటిది ఎంత కష్టమో, ఇంత చిన్న ఐలో సృష్టికర్తని క్యాప్చర్ చేయడం అనేటువంటిది కూడా అంతే కష్టం. కాబట్టి సైంటిఫిక్ గాను అండ్ స్క్రిప్చురల్ పరంగాను కూడా సృష్టికర్తని మనం డైరెక్ట్ గా ఈ ఐస్ కి చూసేటువంటి కెపాసిటీ రెండు కూడా లేవు. దట్స్ వై వి కాంట్ సీ అవర్ క్రియేటర్. ఆ విషయం అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.